ఇంకా కాస్త పైకి డబ్బులు, ఇంకా ఫాస్ట్ గా వేగంగా తోయి. నువ్వు ఇంతే తోయగలుగుతున్నావా ఏంటి? అలాగే వేగంగా చెయ్యి. నువ్వు తోచే దాంట్లో నేను చందమామ దగ్గరికే వెళ్ళాలి. ఏంటది? ఏంటది? అరే, నువ్వు పడిపోయావా? నేను చూడలేదు. ఇప్పుడు నా టర్న్. నేను నువ్వు చూసింది చూడాలిగా. అన్నయ్య, నేను నెట్టు బాగా నెట్టు. సరే. హే డబ్లు, అది ఏంటని చూసావా? వావ్, ఇది చాలా బాగుంది. రే అన్నయ్య, అక్కడ 2 ఉయ్యాలు ఉన్నాయి. చాలా పెద్దదిగా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది. అలాగా, ఫన్నుగా ఉంటుందేమో. అటెన్షన్! తర్వాత లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఈ టౌన్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయడం కూడా బాగానే ఉంది. హలో, ఇంతకు ముందు నేను చేసిన దానికన్నా ఈ పని చాలా బాగుంది నిజంగానే. మీకు ఏదైనా సమస్యలు ఉందా? యూనిఫామ్ వేసుకుంటే అమ్మాయిలు ఇష్టపడతారు. ఈ ఊర్లో నన్ను దాటి ఒక్క తప్పు జరగడానికి వీల్లేదు. నేను జరగనివ్వను. రే అన్నయ్య, అక్కడ హంటర్ విక్ ఉన్నాడు. లోపలికి ఎలా వెళ్తాం? ఇదిగో నేను చూస్తాను. ఏంటి ఉయ్యాల కాంపిటీషనా? హంటర్ విక్ ఎప్పుడు సెక్యూరిటీ అయ్యాడో తెలియట్లేదు. రే తమ్ముడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలాగే వెళ్ళు డబ్లు. సరే, వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. దొరికిపోయాడు. సర్కస్ కు ఎటువైపు వెళ్ళాలో తెలియటం లేదు, కొంచెం చెప్తారా? భయపడిపోయాను. మంచి వేళ ముసలావిడికి కళ్ళు కనిపెట్టలేదు. తప్పించుకున్నాం. వెళ్దాం రా. మీ ఇద్దరిని చూస్తుంటే కొంచెం వ్యత్యాసంగా అనిపిస్తోంది. ఇటు రండి. తర్వాత తర్వాత ఎక్కడికి వచ్చేసారా? ఏ, నా టికెట్ చూడవా? దానికంతా నాకు టైం లేదు. పరిగెత్తకండి, ఆగండి. ఎన్ని డ్రెస్సులు ఉన్నాయా? నేను ఇప్పుడే చూస్తున్నా. ఇద్దరు బాగా దొరికిపోయారు. క్షమించండి, తెలియకుండా వచ్చాను. నన్ను క్షమించండి. సారీ, నన్ను క్షమించండి. ఇప్పుడు చాలా అవమానంగా ఉంది. నేను చాలా మంచివాడిని. హలో లేడీస్. బాయ్ క్యూటీ. చాలా చబ్బీగా ఉన్నారు. నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళారు. హే డబ్లు, లాగర్ విక్ ఎంత పెరికోడా? నీకు తెలీదా? ఇక్కడ చూడు ఉయ్యాల. రా అన్నయ్య, ఆడుకుందాం. హే, ఇక్కడ చూసావా? ఇది చాలా బాగుంది. చాలా కూల్గా ఉంది కదా. దీన్ని పైన్ వుడ్ లో చేశారనుకుంటాను. ఏం జరుగుతుంది? అందరూ పోటీ చూడ్డానికి తయారా? ఇప్పుడు మీ అందరికీ నచ్చిన ఉయ్యాల పోటీ జరుగుతుంది. దీని కంటెస్టెంట్స్ తయారుగా ఉంది. ఎక్కడికి వెళ్ళి చచ్చారు? అక్కడ చూరా హంటర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ గేమ్ షోది ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరు చాలా హైట్ కు వెళ్తారో చూద్దాం. పోటీ స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళని తిప్పడమే ముఖ్యం. రెడీయా? ఈ ఇద్దరు అందమైన లేడీస్ కి మీ క్లాప్స్ అవసరమండి. మ్యూజిక్ ఆన్ చేయవండి. మీరు రెడీయా? ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి ఉంటారు. హంటర్ విక్.
ఎక్కడికి వెళ్ళారు హ? తను చాలా అందంగా ఉంది కదా. ఏంటి? ఆ ఎలుకబండ్ల మీరందరూ ఏం చేస్తున్నారో తెలుస్తుందా? వాళ్ళు మనుషులు కాదు, ఎలుకబండ్లు. నేను మాట్లాడేది మీకు వినపడుతుందా? మిమ్మల్ని మీరు ఎవరని నేను అందరికీ చూపిస్తాను. ఇప్పుడు పోటీ రెండో రౌండ్ స్టార్ట్. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎంత స్పీడ్ గా వెళ్తున్నారో చూద్దాం. ఏంటి సర్కస్ చూపిస్తున్నారా? ఇదిగోండి, తీసుకోండి. ఈ అందమైన లేడీస్ కి చేయి తట్టండి. మిస్ చేయండి, లేకపోతే బాధపడతారు. నాకు ఇంకో ఓపిక లేదు. ఈ లాగర్ వెక్కన కోపెట్టారు. నా సీక్రెట్ వెపన్ ని ఇప్పుడు యూజ్ చేయాల్సిందే. రే డబ్లు, నీ వెనక చూడరా. అది నా దగ్గర ఇవ్వు. అది నా సీక్రెట్ వెపన్. నాకంటూ ఉన్నది అది ఒకటే. లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇప్పుడు మనం చూడబోతున్నాము ఆఖరి ఫైనల్ మూడో రౌండ్. మీరు ఎదురు చూసిన ఆ సమయం వచ్చింది. ఈ ఇద్దరి లేడీస్ లో ఎవరు ముందు మీదమున్న బుట్టని అంటున్నారో వాళ్ళే విన్నర్. మీకు అర్థమైంది కదా? నా సీక్రెట్ వెపన్ ని ముందు నేను వెళ్ళి తెస్తాను. ఆ తర్వాత మీ పని నేను ముగిస్తాను. హే, ఎవడు వీడు తెలియట్లేదే. ఇది లేడీస్ కైనా కాంపిటీషన్. ఏంటి విక్క? మనం మంచిదనే చెప్పుకున్నాం కదా, ఇలాంటి ముందు వాగుతున్నాడు. నువ్వు వెళ్ళు. ఇంకొక మాట మాట్లాడావంటే నీ పని అయిపోతుంది. నేను ఇక్కడికి వచ్చినందుకు ఒక ముఖ్యమైన కారణం ఉంది. హంటర్ వేగ్. అవునరా, అది నేనే. అందులో నీకేదైనా అనుమానం ఉందా? లేదు తమ్ముడు, ఆ బుట్టలో వాడు ఆయుధం ఉంది. దాన్ని ఎలాగైనా వాడికి ముందు మనం తీసేయాలి. నేను ఓడించకుండా వదలను. ఇంత ఇంట్రెస్ట్ తో ఆడుకున్న కంటెస్టెంట్స్ ని ఈ రోజే చూస్తున్నా. ఎంత డెడికేషన్ చూసారా? నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒరే తప్పుకో. నీకు అప్పుడే చెప్పాను. దిగ్గేసి పారిపోండి. అన్నయ్య, మనం దగ్గరికి వచ్చేసాం. సరే వెళ్ళు. దొరికింది. ఏట్రా ఇదే తల తిరుగుతుందా? నా సీక్రెట్ వెపన్. ఇది ఏంటో అర్థం కాలేదే. అది నాదరా. అది మర్యాదగా నా దగ్గర ఇచ్చాయి. ఈ బట్టనికి ఇక్కడ ఏం పని? ఎందుకురా దాన్ని అలా నొక్కేశావు? దొరకలేదే. రే తమ్ముడు, ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు కదా. దీనికి మీరిద్దరు సమాధానం చెప్పే తీరాలి. లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇదిగో ఈ పోటీలో గెలిచిన వాళ్ళు వీళ్ళే. ఈ పోటీలో గెలుచుకొని చాలా డెడికేషన్ తో ఆడారు కాబట్టి వాళ్ళకి ఈ ఛాంపియన్షిప్ ఇచ్చేద్దాం. బ్యూటిఫుల్ గర్ల్స్, ఇదిగో మీ ఛాంపియన్షిప్ ట్రోఫీ. చాలా థ్యాంక్స్. ఎలుగుబండి.